హృదయాల్లో ఏ వర్తమానం సిద్ధపరుచుంటున్నారో ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ వాక్యం నూరంతలుగా ఫలించడానికి సహాయం చేసి కాపాడండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. మీరు బలపరచండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మరి 120 మంది వేడిగది పైన కనిపెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీ ఆత్మచేత నింపబడినారు ప్రభువా. నీ స్తోత్రాలు వేస్తే ఆ విధంగా నీ ఆత్మచేత ప్రతి ఒక్కరూ నింపబడటానికి సహాయం చేసి కాపాడండి అయ్యా. నాన్న నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి నాన్న ప్రతి నాన్న మందిరంలోనే నాన్న ఆశీర్వాదాలు దీవెంటనే నాన్న తండ్రి అనుభవించగలరు తండ్రి. నీ స్తోత్రాలయ్యా. నీకు వందనాలు. అన్న తన హృదయాన్ని తెరిచి నీకు మొరపెట్టినప్పుడు ఏ విధంగా తండ్రి ఆమెకు నాన్న గర్భఫలాన్ని ఇచ్చి ఆశీర్వదించినారో ఆ రీతిగా నాన్న తండ్రి సమయంలో ప్రతి ఒక్కరూ నీ దీవెంట్లో ఆశీర్వాదాలు పొందుకోవటానికి సహాయం చేయండి. మీ దాసుని బలపరిచి వాడుకోమని దేవా ఈ సమయాన్ని బట్టి దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. మన మధ్యలో దైవ వర్తమానం మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరియు మధ్యాహ్న సమయం దేవుడు మనకు దైవమిచ్చినటువంటి వాక్యాన్ని మనతో పంచుకొని చూడగా మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు వినవలసిందిగా మనం చేస్తాం. హై గారికి ఈ సమయాన్ని ఇస్తూ సన్నిధానంతో రెండు చేతులు పైకెత్తి ఎవరైతే మీతో చేతులు తెచ్చారో రెండు చేతులు పైకెత్తి యేసు నాతో మాట్లాడవయ్యా, యేసు నాతో మాట్లాడవయ్యా, యేసు నాతో మాట్లాడవయ్యా, యేసు నాతో మాట్లాడవయ్యా. అనుదినం క్షణం నేను శక్తి మాకవశ్యము, యేసు నాతో మాట్లాడవయ్యా. అనుదినం క్షణం నీదు శక్తి మాకవశ్యము, యేసు నాతో మాట్లాడవయ్యా. యేసు లేక బ్రతుకలేనయ్యా, యేసు లేక బ్రతుకలేనయ్యా. అనుదినం నీదు శక్తి, యేసు లేక బ్రతుకలేనయ్యా. యేసు నాతో మాట్లాడవయ్యా, యేసు నాతో మాట్లాడవయ్యా, యేసు నాతో మాట్లాడవయ్యా, యేసు నాతో మాట్లాడవయ్యా. ఈ బాధలు సమీపించడానికి చిన్న కృపకే వందనాలు. ఆశ్రయించండి, దీవించండి, బలపరచండి, మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ప్రార్థన విన్నదుకై యేసు శక్తి నామమున స్తుతిస్తున్నాను తండ్రి. దైవజనులు వరప్రసాద్ సాయి గారు చాలా గొప్ప మనిషి, మనసు ఉన్నటువంటి మనిషి, ఆత్మ విషయంలో భారం కలిగిన వ్యక్తి. కానీ ఒక్క మాట నేను చెప్పకుండా ఉండలేను తక్కువ సమయంలో కూడా. ఏంటంటే అంత గొప్ప సీనియర్ దైవజనులో
చాలాసార్లు నన్ను ఈ ప్రాంతానికి పిలిచారు. అక్కడిక్కడ జాన్ గారు, మరి నికోదమస్ గారు, ప్రొఫెసర్ గారు, ఆయా సందర్భాల్లో చాలాసార్లు కలుసుకున్నాం. ఇప్పుడు వేదిక మీద మరి ఇండుపూర్ జాన్ గారు, మన నికోదమస్ సార్ గారు, వరప్రసాద్ సార్ గారు ముగ్గురు కూర్చునేవారు. ఏదైనా ఒక చిన్న విషయం, ఏదైనా ఒక జోక్ ఏదైనా చెబితే ముగ్గురు ఎలా నవ్వేవారంటే పసిబిడ్డలాగా నవ్వడమే అంత. వీరిద్దరికంటే పెద్దవారు ఆయన వరప్రసాద్ గారు, ఆయన కూడా ఒక పసిబిడ్డలాగా నవ్వడమే. ఏంటంటే నేను వాళ్ళు ఏం నేర్చుకున్నానంటే ముఖ్యంగా దైవజనులు వరప్రసాద్ గారిలో ఏ రోజు కూడా ఆయన సీనియర్ అనుకోలేదు. నేను గొప్ప వ్యక్తిని, గొప్ప సేవకుని అనుకోలేదు. చిన్నవాడిని కూడా ఏం బ్రదర్ అని మాట్లాడేవారు. నేను అలాంటి మంచి వ్యక్తి, మనసు నిండిన వ్యక్తి, ఆత్మల భారం నిండిన వ్యక్తి. సాధారణంగా ఈ రోజులు ఏంటంటే లాస్ట్ మంత్ కాక బిఫోర్ లాస్ట్ మంత్ దాదాపుగా అటు హిమాచల్ ప్రదేశ్, తర్వాత పంజాబ్, తర్వాత ఉత్తరాఖండ్ ఏంటి, ఈ ప్రాంతాలంతా ఇంచుమించు 3 రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది. ఈ మధ్య గ్రామం లేకుండా చెప్పాలంటే 2027 సంవత్సరం అక్టోబర్ మాసం వరకు ఖాళీ లేకుండా డేట్స్ బుక్ అయిపోయాయి. కానీ ఈరోజు నాకు ఖాళీ ఉంది. మరి పాస్టర్ గారి కూతురు శాంతి సిస్టర్ గారు బ్రదర్ మీరు రావాలి అని కోరుకున్నప్పుడు నేను వారి కుటుంబాన్ని బట్టి వచ్చాను. దైవజనుల మీద నా మీద మరి వారి మీద నాకు ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని బట్టి సాధన లేక రావడం జరిగింది. వచ్చాక నేను కూడా మీ అందరితో కూడా ఈ సహవాసానికి బట్టి మరి ఆశ్రమ గారిని బట్టి చాలా పెద్దవిడ మరి చాలా కాలం తర్వాత నికోదమస్ గారిని వారి కుటుంబాన్ని కూడా చూడటానికి ప్రభు దయచేశాడు. వీరందరినీ బట్టి కూడా నేను ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాను. చక్కగా ప్రోగ్రాం నడిపిస్తున్నటువంటి సేందేసి పాస్టర్ గారిని బట్టి నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి త్వరగా వెళ్ళిపోదాం. ఎందుకంటే నేను వేరొక వర్తమానం చెప్పాలనుకున్నాను. ఈ ఆలస్యం అయ్యేసరికి ఇంకొక వర్తమానాన్ని ఎంచుకున్నాను. అదన్నమాట. అయితే ఇది ప్రభు యొక్క, నేను ఎంచుకోవడం కాదు, ప్రభు యొక్క ప్రేరేపణ. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 26వ వచనం వరకు చదివినప్పుడు మనకి ఇక్కడ 3 పేర్లు మాత్రమే చదవగలం. ఉన్నదేమో 4 వ్యక్తులు ఉన్నారు, కానీ చదవగలిగింది ఏంటంటే 3 పేర్లు మాత్రమే. ఒకటేమో లాజరు పేరు, రెండవ పేరు అబ్రహాము అనబట్టి పేరు. ఈ 2 పేర్లు చూద్దాం. ఆ తర్వాత వారిని ఏం చూస్తామంటే దేవదూతల గురించి మనం చదువుతాం. దేవదూతల గురించి రాయబడింది, అబ్రహాముని గురించి రాయబడింది, లాజరు గురించి రాయబడింది. కానీ ధనవంతుడు ఉన్నాడు కానీ పేరు లేదు అక్కడ. ధనవంతుడు ఉన్నాడు కానీ పేరు లేదు. పిల్లరా, ఒక విషయాన్ని గమనించాలి. మన జీవితంలో కొన్ని కాదన్నా అవి వాస్తవాలు. వాటిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వాస్తవాన్ని కాదు అనటానికి ఎవరికి రైట్స్ లేవు. ఎవరే కానీ ఇప్పుడు చూడండి, పంచభూతాలు ఉన్నాయి. ఆకాశం ఉంది, భూమి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉంది. ఇవన్నీ ఉన్నాయి, ఈ పంచభూతాలు. వీటిని నేను నమ్మనండి అంటే కుదరదు. అర్థమైందా? ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆకాశము వాస్తవం, భూమి వాస్తవం, మనం నివసిస్తున్న భూమి, మనం పీలుస్తున్న గాలి వాస్తవం, మనం తాగుతున్న నీరు వాస్తవం. అర్థమైందా? అగ్ని వాస్తవం. ఇవి ఏ విధంగా వాస్తవమో అదేవిధంగా మరొక వాస్తవాన్ని చెప్తున్నాను. మానవుని యొక్క జన్మ వాస్తవమైనది. మానవుని జన్మ ఏ విధంగా వాస్తవమో మానవుని యొక్క మరణం కూడా వాస్తవమే.
ఏ ఒక్కరు కూడా మరి నాకు మానవం అంటే ఇష్టం లేదండి, మానవం నా దగ్గర రావడానికి వీల్లేదు అని అనుకుంటే కుదరదు. జన్మించినటువంటి ప్రతి ప్రాణి గిట్టగా మానదంట. కాకపోతే ఏంటంటే ప్రతి ప్రాణికి శరీరం ఉంది, ప్రాణం ఉంది. కానీ మానవులకు దేవుడు ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడంటే ఆత్మనిచ్చాడు. అయితే గమనించాల్సిందే ప్రియులారా, ఈ మరణానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది. ఏ సమయంలో ఎవరిని పలకరిస్తుందో మనకు తెలియదు. చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం, ఏమండి పలానా పాస్టర్ గారే కాదు, ఎవరైనా సరే రాత్రి కలిసామండి, ఆ ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ గారిని కలిసామండి, వారితో మాట్లాడామండి, కలిసి భోంచేసామండి, ఉదయాన్నే వార్త వచ్చిందని నేను చనిపోయారని. ఎన్ని వింటాలో చెప్పండి. అనగా మానవుని జీవితము మనందరికీ తెలుసు, నీటి మీద బుడగ లాంటి జీవితం. గట్టి పువ్వుకైనా ఒక చిన్న గ్యారెంటీ ఉంది, ఇంతకాలం బ్రతికింత కాలం అవుతుంది, కానీ మానవ జీవితానికి గ్యారెంటీ లేదు. చాలామందికి ఎలా ఉంటుందంటే, ఇలాంటి ఏంటి ఆదరణ కూటం ఉందామా, లేకపోతే జ్ఞాపకార్థ కూటం ఉందామా, లేక ఎవరైనా చనిపోయినప్పుడు సమాధికి వెళ్తే అప్పుడు ఎలాంటి ప్రతి ఒక్కరికి ఏమొస్తుందంటే ఒక వైరాగ్యం వస్తుంది. వారి మాటలన్నీ చాలా వైరాగ్యంగా మాట్లాడతాయి. ఏముందండి జీవితం, ఈవేళ ఇంట్లో రేపు మంటలో. ఆ సమాధి కాస్త దాటి పక్కకి వెళ్ళాక అమ్మో ఎన్ని గొడవలో, నేనంటే నేను, నాదంటే నాది, నా ఆస్తి, నా అందం, నా అందచందాలు, నా బంగారం, నా భవనాలు, నా ఉద్యోగం, నేను నాది ఇదన్నమాట. వైరాగ్యం ఎక్కడ పోతుందో. ప్రియులారా, మనం నమ్మిన నమ్మకున్న మానవ జన్మ వాత్సవం. అదేవిధంగా మానవునికి మనం కూడా వాత్సవమే. అదేవిధంగా చూసినట్లయితే యేసు ప్రభు జన్మ కూడా వాస్తవం. పాత నిబంధన గ్రంథంలో అనేకమైన ప్రవచనాలు చెప్పాయి యేసయ్య జన్మిస్తాడని. అనేక ప్రవచనాలు చెప్పాయి యేసయ్య మరణిస్తాడని. అనేకమైన ప్రవచనాలు చెప్పాయి యేసయ్య తిరిగి లేస్తాడని. అదేవిధంగా అనేకమైన ప్రవచనాలు చెబుతున్నాయి యేసయ్య మరలా వస్తాడని. ఇన్ని ప్రవచనాలు నెరవేర్చిన దేవుడు నిశ్చయముగా ఆయన రాకడ ప్రవచనం కూడా నెరవేర్చబడుతుంది. చివరి దినాల్లో ఉన్నాం. నేను ఏమనుకున్నా అంటే కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ వచ్చినప్పుడు మన ఆంధ్రాకి మాత్రమే కాదు, తెలంగాణకి మాత్రమే కాదు, దేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి అంతా వచ్చేసింది. ఎందుకంటే దేశానికి మాత్రం వస్తే చాలామంది డబ్బులు లేనటువంటి వారు అమెరికా టీకి పారిపోతారేమో. అర్థమైందా? డబ్బులు లేనటువంటి వారు ఎక్కడైతే కోవిడ్ లేదో అక్కడికి వెళ్ళిపోయి తలదాచుకుందామని అనుకుంటారేమో అని. కోవిడ్ లేని స్థలం లేదు. డేవిడ్ లేని స్థలమైనా ఉంది కానీ కోవిడ్ లేని స్థలము లేదు. అన్ని సార్లు వచ్చేసింది, ఎవరిని వదిలిపెట్టలేదు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, తర్వాత అర్థమైంది నా భ్రమాని. ఈ కోవిడ్ వచ్చేసి తల్లులకు పిల్లలు లేకుండా, తల్లి జాడ పిల్లకు లేక, అర్థమైందా? ఒక పాత పాట ఏదో ఉంది, అర్థమైందా? ఇలాగా అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు తల్లి జాడ పిల్లలు. నిజమే, అది వాస్తవమైంది. అసలు కొంతమంది ఎలా అయిపోయారంటే సెకండ్ ఇవ్వాలంటే భయపడేవారు. అర్థమైందా? ఎవరైనా కనిపిస్తే నాకు సెకండ్ ఇవ్వలేదండి అనేవారు. మనిషిని చూసి మనిషి భయపడే, దెయ్యాన్ని చూసి కాదు. దెయ్యాన్ని చూస్తానా భయం లేదేమో కానీ మనిషిని చూస్తే భయపడేవారు. సెకండ్ ఇచ్చే భయపడేవారు. ఇంకా హగ్ అయితే అసలుకే లేదనుకోండి. ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా హాస్పిటల్లో తల్లిదండ్రులు చనిపోయారంటే అయ్యో వాళ్ళు ఇంటికి తీసుకురాకండి, అక్కడి నుంచి అక్కడే పాతి పెట్టండి. పిల్లలు చనిపోయారంటే అయ్యో అక్కడి నుంచి అక్కడే పాతి పెట్టండి. ఒకరికొకరు కనెక్షన్ లేకుండా, కమ్యూనికేషన్ లేకుండా చనిపోతే నేను అనుకున్నాను ఈ దెబ్బలో బ్రతికినటువంటి మనుషుల్లో ఒక గొప్ప మార్పు వస్తుందేమో అనుకున్నాను. అంత నా భ్రమ అనుకున్న తర్వాత మార్పు కాదు కదా, అంతకంటే వస్తుగా అయిపోయారు కోవిడ్ తర్వాత.
పిల్లలు నేను ఎందుకు చెప్తున్నా ఈ బాణానికి ఒక శక్తి ఉంది. ఏ శక్తి ఉందంటే మాట్లాడే శక్తి ఉంది. ఎవరిని విడిచిపెట్టలేదు మరణం. ప్రతి ఒక్కరితో మాట్లాడగల శక్తి మరణానికి ఉంది. అలెగ్జాండర్ ద గ్రేట్ రాజులను రాజ్యాలు చిన్న వయసులో జయించి ఆయన మాడించినప్పుడు కాఫిన్ బాక్స్ ఉంటుంది కదా, 2 చేతులు బయట పెట్టబడ్డాయంట. ఏంటి దాని సూచన అంటే, దాని అర్థం ఏంటంటే, నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ఏది తీసుకురాలేదు, ఒట్టి చేతులతో వచ్చాను, ఇదిగో నేను ఒట్టి చేతులతో వెళ్తున్నాను అన్న సందేశము ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. అలెగ్జాండర్ ద గ్రేట్ మాత్రమే కాదు, సామంతులను, రాజులను, గొప్పవారిని, పేరున్నటువంటి వారిని, ప్రధానులను, అధికారులను, ధనవంతులను, పేదవారిని, విద్యావంతులను, విత్తలేని వారిని ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు మానవం. అందరినీ కబలించింది మానవం. మరణానికి ఉన్న శక్తి. అలాంటి మానవం ఒక దినాన యేసు ప్రభువును పలకరించడానికి వెళ్ళింది. అయితే నా బైబిల్ చెబుతుంది, మానవం వెళ్ళి యేసు ప్రభువును పలకరించడం కాదు, యేసు ప్రభుతో మాట్లాడడం కాదు, మానవుతో మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. యేసు ప్రభు అన్నాడు, మానవ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే యేసు ప్రభు అన్నాడు, మానవా నీ ముళ్ళెక్కడా, ఓ మానవా నీ విజయం ఎక్కడని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానానికి రివర్స్ గేర్ వేశాడు. మానానికి రివర్స్ గేర్ వేశాడు. మానవ యేసు ప్రభు దగ్గర గడగడలాడిపోయింది. అనేకులను భూగర్భంలో దాచుకున్నటువంటి మానవం యేసు ప్రభును దాచిపెట్టలేకపోయింది. 2 సార్లు ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే అపోస్తల సమాధులు చూశాను, రాజుల సమాధులు చూశాను, దావీదు సమాధిని చూశాను, యేసు ప్రభు తల్లిదండ్రులైన మరియా యోసేపు సమాధులు చూశాను, అందరి సమాధులు చూశాను. అన్ని మూతవేయబడి ఉన్నాయి. నాటి నుండి నేటి వరకు ఇక ముందు కూడా తెరవబడిన సమాధి ఒకటే ఒకటి, అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధి. దాని వెంట తెలుసా, ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు కనుక బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు మృతుల్లో నుంచంట ప్రథమ ఫలముగా లేపబడ్డాడంట. యేసు ప్రథమ ఫలముగా లేపబడ్డాడంటే దాని అర్థం ఏంటంటే, నీవు నేను ద్వితీయ ఫలముగా లేపబడబోతున్నామని అర్థం. యేసు ఎప్పుడైతే ప్రథమ ఫలమో, నీవు నేను ద్వితీయ ఫలముగా ఉన్నాం. గమనించాల్సిందే ప్రేమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభును మానము దాచిపెట్టలేకపోయింది, సమాధి దాచిపెట్టలేకపోయింది. మానవుని తీర్చిలేచినటువంటి దేవుడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం, చూడండి. ధనవంతుడు ఒకడు ఉన్నాడంట, అతడు ఊదా రంగు బట్టలు, సనపనార వస్త్రం ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. దేవుడు కూడా కోరుతున్నాడు సుఖపడాలని. కానీ సుఖపడ్డం వేరు, బహుగా సుఖపడ్డం వేరు. అర్థమైందా? కొన్ని వ్యాధులకు సుఖ వ్యాధులని మనం వింటూ ఉంటాం. అవి ఎందుకు వస్తాయో తెలుసు. అలాంటి పరిస్థితిలో ఉన్నాయి. బహుగా సుఖపడ్డాడు. అయితే లాజరు ఒక దరిద్రుడు. నేను అనుకుంటాను, ఎందుకు ఈ వ్యక్తి పేరు బైబిల్లో రాయబడలేదు అంటే, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్మాడంటే మీరు గమనించాల్సిందే, ఆ వ్యక్తి పేరు అందరికీ తెలుసు, దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ దినాన వాక్యం చెప్తాను, నేను కానీ వింటున్న మీరు కానీ, ఎవరైతే విశ్వాసులుగా క్రీస్తు రక్తంలో కడుగుబడినటువంటి వారుగా, ఆత్మచేత నింపబడినటువంటి వారుగా, దేవుని ప్రజలుగా మార్చబడ్డారో, నిశ్చయముగా వారి పేరు దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉంది. మరొక మాట అంటాడు యెషయా గ్రంథంలో, యాకోబు, ఇశ్రాయేలు భయపడకము, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటాడు. అంటే ఎప్పుడైనా ఫోటో ఏదైనా మన దగ్గర ఉంటే ఫోటో అయినా మిస్ అయిపోతుంది, కానీ ప్రభు ఇదేనా అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె భయపడకము. ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు ఇదన్నా మనతో మాట్లాడుతున్నాడు. ఒక కష్టంలో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, తీరని వేదనలో ఉన్నావా, ఆదరణ లేకుండా ఉన్నావా, భయపడకము, నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు.
ఇప్పుడు గమనించండి, దేవుని దగ్గర రెండు ఉన్నాయి. ఒకటి ఏముంది? మన పేరు ఉంది. రెండవది ఏముంది? మన ఫోటో ఉంది. చెప్పండి. దేవుని దగ్గర ఏమున్నాయి? మన పేరు ఉంది. రెండవది ఏముంది? మన ఫోటో ఉంది. పేరు ఫోటో ఉంటే ఈ లోకంలో ఏమంటారంటే ఆధార్ కార్డు అంటారు. ఏమంటారు చెప్పండి? పేరు ఉండి ఫోటో ఉంటే అది ఆధార్ కార్డు అంటారు. కానీ భక్తుడికి అర్థమైపోయింది దేవుడే ఆధార్ కార్డు అన్నాడు. అర్థమైన కీర్తనలు ఏమని చూద్దాం? దేవుడే నా ఆధారము, నా ఆశ్రయదుర్గము ఆయనే అంటున్నాడు. ప్రేమేంట దేవుడు పెట్టారా? నేను అనుకుంటాను ధనవంతుడి పేరు అక్కడ రాయబడలేదంటే అర్థం ఏంటంటే పరలోకంలో కూడా ఆడి పేరు లేదు కాబట్టి. రెండవది ఏంటో తెలుసా? బాగా డబ్బు కలిగినటువంటి వారిని పేరు పెట్టుకోవాలంటే భయపడతారు. అర్థమైందా? ఆంధ్రాలో మన ఇంచుమించు 40 సంవత్సరాల సేవలో ఉండే ఆంధ్రాలో ఇప్పుడైతే అందరికీ డబ్బులు వచ్చేసాయి, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరూ గొప్పలు అయిపోయారు. కానీ ఇదివరకు ఏంటంటే ఒక 30 సంవత్సరాల క్రితం లేక 40 సంవత్సరాల క్రితం చెప్తున్నాను, అన్ని పాకలు ఉంటే ఒకటి మాత్రం పెద్ద భవనం ఉండేది. దాన్ని చూసి ఏమనేవారంటే వారి పేరు పెట్టి పిలవడానికి ధైర్యం సరిపోదు, గొప్పోరిల్లండి అనేవారు. ఏమనేవారు? గొప్పోరిల్లండి అంటే వారు చాలా ధనవంతులని. అలాంటి గొప్పోడిగా ఉన్నాడన్నమాట ఈ వ్యక్తి కూడా. పేరు పెట్టి పిలవడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి అలాంటి వ్యక్తి. ఈ లోకంలో స్టేటస్ చూడండి. పిల్లగా ధనవంతుడు చనిపోయాడు, పేదవాడు కూడా చనిపోయాడు. బైబిల్ చెప్తుంది లాజరును ఒక దరిద్రుడును వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడింది. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకులు తీర్చుకున్న కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అన్నం తింటా ఉంటే అన్నము ఒకవేళ అన్నం మెతుకులు కింద పడ్డాయంటే అర్థమంది. కానీ వీడికంట రొట్టె ముక్కలు కింద పడేసుకున్నాడు. అన్నగా రొట్టె అంత ఎక్కువైపోయింది అన్నమాట, ధనం అంత ఎక్కువైపోయింది. కానీ ఈ లాజరు పరిస్థితి ఎలా ఉందంటే దరిద్రుడని బైబిల్ చెప్తుంది. ఈ దరిద్రుడంట ధనవంతుని యొక్క బల దగ్గర కాసుకున్నాడు, ఏదైనా రొట్టె ముక్కలు దొరుకుతాయేమో అని. తిని పడవేసినటువంటి రొట్టె ముక్కలు అని వాటిని తీసుకొని తన కడుపు నింపుకుంటూ ఆకలి తెచ్చుకుంటూ ఉండేవాడు. ఇదేమో ధనవంతుని స్టేటస్, ఇదేమో పేద లాజరు యొక్క స్టేటస్. ఈ ప్రపంచంలో మాట్లాడతాం కదా, ఏమండి వారి స్టేటస్ వేరే, మన స్టేటస్ వేరే. అర్థమైందా? వారి స్టేటస్ వేరు, మా స్టేటస్ వేరు. వారి చదువు వేరు, మా చదువు వేరు. వారి ఉద్యోగం వేరు, మా ఉద్యోగం వేరు. వారి పొలాలు వేరు, మా పొలాలు వేరు. స్టేటస్ స్టేటస్. వారి కులం వేరు, మా కులం వేరు. స్టేటస్ పిల్లలు గమనించాలి. స్టేటస్ మారిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద ధనవంతుని పిలవనటువంటి వాడు చచ్చాక పేదవాడైపోయాడు. భూమి మీద పేదవాడు అని పిలవబడేవాడు చచ్చాక ధనవంతుడైపోయాడు. అందుకే అంటున్నాడు, తండ్రి వేల బ్రహ్మ నాలుగు చల్లార్చిన మెత్తమై లాజరును పంపంటున్నాడు. ఎందుకంటే ఈ అగ్నిలో నేను యాతన పడుతున్నాను, భయంకరమైనటువంటి పాతాళంలో నేను యాతన పడుతున్నాను అని. ఎవరిని? ఈ యొక్క పేదవాడు పరదేశికి వెళ్ళి అక్కడ ధనవంతుడైపోయాడు. అబ్రహామును లాజరును ఈ యొక్క ధనవంతుడు చూస్తున్నాడు, కానీ అందులోని ప్రవేశించలేకపోతున్నాడు. అక్కడ పెద్ద అగాధం ఉందంట. అందుకే యోహాను సువార్త 3:3 అంటాడు, ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అంటాడు. యోహాను సువార్త 3:5 ఒక నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అంటాడు. చూసారా? 3వ వచనము 5వ వచనం రెండు ఒకే విధంగా ఉన్న అర్థాలు వేరుగా ఉన్నాయి. ఒకటేమో 3వ వచనము దేవుని రాజ్యాన్ని చూడటాన్ని గురించి మాట్లాడుతుంది. 5వ వచనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి గురించి మాట్లాడుతుంది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్య యాత్ర చేయగా మోషే కూడా గొనిగాడు. మిమ్మల్ని ఏమన్నా పాలించి పెంచాను అన్నాడు, నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. ఆ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి కానాన్ను చూశాడు, కానీ కానాన్లోనికి ప్రవేశించలేకపోయాడు. దేవుని రాజ్యం చూడడం వేరు, దేవుని రాజ్యం ప్రవేశించడం వేరు. ధనవంతులు
పాతాళంలో నుంచి ప్రదేశం చూస్తున్నాడు. అబ్రహాం చూచాడు, లాజరు చూచాడు. తండ్రివైన బ్రహ్మ, నా నాలుక చల్లార్చు నిమిత్తమై లాజరును పంపంటే అలాంటి యాక్సెస్ లేదు, అలాంటి ఏర్పాటు లేదు. ఒక్క విషయం చెప్పనివ్వండి ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలామంది ఏమనుకుంటారంటే ధనవంతుడు ధనం కలిగి ఉన్నాడు కనుక నరకానికి వెళ్ళాడు, పేదవాడు పేదరికంలో ఉన్నాడు కనుక పరలోకానికి వెళ్ళాడు అని అనుకుంటారు. నో, అబద్ధం అది. నీవు నేను దేవుని వాక్యం చెప్తుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీ అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవల్ని కోరుచున్నాను అంటున్నాడు. అన్ని విషయాలు మనం దీవించబడాలని ప్రభు కోరుతున్నాడు. మన జీవితం అంతా దళితులుగా కూడా దేవుడు కోరట్లేదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఈ మాట ఆలకించాలి. ఈ మాట వింటే నీకు సందేశం అర్థమవుతుంది. చాలా మందికి అభిప్రాయం ఏంటంటే ధనవంతుడు ధనము కలిగి ఉన్నాడు కనుక నరకానికి వెళ్ళాడు, పేదవాడు దరిద్రుడు కనుక పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ధనం కలిగి ఉండడం తప్పు, ఇల్లు కలిగి ఉండడం తప్పు, డబ్బు కలిగి ఉండడం తప్పు. నో. ఎందుకు వారు నరకానికి, ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడు, పేదవాడు పరలోకానికి ఎందుకు వెళ్ళాడు ఆ మాట చెబుతారు. ఈ దినాన ఎంతమంది మారు మనసు పొంది ఇక్కడ వచ్చారో నాకు తెలియదు, కానీ మారు మనసు లేని వారితో నేను మాట్లాడుతున్నాను. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ధనవంతునికి పేదవాడికి ఏ విధంగా సువార్త ప్రకటించబడిందో అదేవిధంగా ధనవంతుడు కూడా ప్రకటించబడింది. పేదవానికి ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఏ విధంగా ప్రకటించబడిందో అదేవిధంగా ధనవంతుడు కూడా ప్రకటించబడింది. ఈ వ్యక్తికి మారు మనసు గురించి ప్రకటించబడింది, ఆ వ్యక్తికి మారు మనసు. ఈ వ్యక్తి రక్షణ గురించి ప్రకటించబడింది, ఆ వ్యక్తి రక్షణ గురించి ప్రకటించబడింది. అనేక పర్యాయాలు సువార్త ప్రకటించబడింది, అనేక పర్యాయాలు మారు మనసుల గురించి ప్రకటించబడింది. ప్రకటించబడగా ధనవంతుడు అన్నాడు, యేసు నాకొద్దు, యేసు నాకు అవసరం లేదు, మారు మనసు నాకు అవసరం లేదు అని యేసు ప్రభువుకు నో అన్నాడు. ఆ నో అన్న మాటని నరకాన్ని తీసుకెళ్ళింది. ధనంగా అదే పేదవాడికి సువార్త ప్రకటించబడగా, యేసు ప్రభు గురించి ప్రకటించబడగా ఈ పేదవాడు అన్నాడు, యేసు నాకు కావాలి, యేసు నాకు కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు మారు మనసు కావాలి అని కోరుకున్నాడు. ఈ పేదవాడు యేసు ప్రభుకు ఎస్ అన్నాడు. ఆ ఎస్ అనే మాట పేదవాడిని పరలోకానికి తీసుకెళ్ళింది. ఈ సువార్త ఇచ్చినట్టు నా ప్రేమ సోదరి, ఇది నా యేసు ప్రభుకి ఎస్ అంటావా, నో అంటావా, నీ తీర్మానాన్ని బట్టి ఆధారపడింది. అయితే మారు మనసు అటు రక్షణ ఇవ్వటానికి 2026 సంవత్సరాల క్రితం నా ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మరలా రాలై ఉన్నాడు. తలలు వచ్చండి ప్రార్థన చేసుకున్నాం, తలలు వచ్చండి ప్రార్థన చేసుకున్నాం. ఈ దిన సందేశం ద్వారా ప్రభు నీతో మాట్లాడేవంటే, బ్రదర్ నాకు యేసు ప్రభు కావాలి, ఆ యేసైకి నేను వేస్తానాలనుకున్నానని వారు మాత్రమే, అవును నాకు ప్రభు కావాలి, నాకు మారు మనసు కావాలి, నాకు రక్షణ కావాలన్నటువంటి వారు మాత్రమే మీ కుడి చేతిని పైగా చూపించాలని మీకు ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు సిస్టర్ తల్లి, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. మీ తీర్మానాన్ని ప్రభు చూస్తున్నాడు, చేతిని బాగా పైకి చూపించండి. మీకు నేను ప్రార్థన చేయాలనుకున్నాను. చేతులు ఎత్తినటువంటి వారు మీరున్న స్థలాల్లో సిగ్గుపడకుండా లేచి నిలబడండి. దేవుని యొక్క ప్రేరేపణ అనేది ఆత్మ నడిపింపు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక శక్తి కలిగిన ప్రార్థన మీ కొరకు నేను చేయాలని ఇష్టపడుతుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు మీకు వందనాలు. బిడ్డలు నాయన ఈ పగటి కాల సమయంలో యేసు నాకు కావాలి, yes to Jesus, no to Satan. సాతాను మాకొద్దు, లోకమొద్దు, మాకు యేసే కావాలి తీర్మానం చేశారు. ఆయన విని మీ రాజ్యంలో గుర్తు చేసుకున్నాను. సంపూర్ణ మారు మనసు రక్షణ దయచేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరు దీవించని ఆశ్రయించండి. కుటుంబానికి గొప్ప ఆదరణ, నెమ్మది బలమున చేసి మీరే మహిమ పొందమని ప్రార్థన విన్నందుకే స్తోత్రాలు. నాయన చేతులెత్తి తీర్మానం చేసి ధైర్యంగా నిలబడినటువంటి వారి మీద మీ నెమ్మది వచ్చును గాక,
నీ రక్షణ వచ్చును గాక, నీ సమాధానం వచ్చును గాక, నీ బలం వచ్చును గాక, నీ సమృద్ధి వచ్చును గాక, దేవుని రాజ్యము వారి ద్వారా కట్టబడును గాక. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన వినందుకై ఘనత మహిమ ప్రభావాలు నీకు చెల్లిస్తున్నాను. ప్రార్థన వినందుకై యేసు శక్తిని నామమున స్తుతిస్తున్నాము తండ్రి. దేవుని ప్రజలందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. వర్తమానాన్ని దైవదాసుని ద్వారా మనం వినుతున్నాం. మంచి ఆత్మీయ సత్యాలతో కూడినటువంటి దేవుని మాటలను, మంచి హెచ్చరికలు దేవుడు దాసుని ద్వారా మనకు నిర్వహించిన దానాన్ని బట్టి దేవుని వందనాలు తెలియజేస్తూ, అలాగే దీని చక్కని వర్తమానం ఇచ్చిన దైవదాసుని కూడా వందనాలు తెలియజేస్తున్నారు. దేవుడు వారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినగా ఈ సమయంలో